Go. వెల్కమ్ టు పల్స్ 9 న్యూస్. కర్నూలులో సేపూరి న్యాయ సేవా కార్యాలయం ఘనంగా ప్రారంభం. న్యాయ అవగాహనతోనే సమాజ అభివృద్ధి అధ్యక్షుడు విజయమోహన్. ప్రజలకు న్యాయ హక్కులపై అవగాహన కల్పిస్తాం. విజయమోహన్. సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ వివాదాలకు నిష్పాక్షిక పరిష్కారం. 25 ఏళ్ల న్యాయ సేవ అనుభవంతో కొత్త ఆరంభం. కర్నూలు నగరంలోని అశోక్ నగర్లో ఆదివారం సేపూరి న్యాయ సేవా కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. ప్రజలు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను విజయవంతం చేశారు. ప్రధాన అతిథులుగా మాజీ ఎంపీ సంజీవ్ కుమార్, కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సభను ఉద్దేశించి సేపూరి న్యాయ సేవా అధ్యక్షుడు విజయమోహన్ మాట్లాడుతూ, గత 25 ఏళ్లుగా ప్రజలకు న్యాయ సూచనలు, చట్ట అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యాలయం ద్వారా సేవలను మరింత విస్తరించి సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ వంటి అంశాల్లో ప్రజలకు సమగ్ర న్యాయం అందిస్తాం. రాజకీయ లేదా అధికార ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షికంగా సేవ చేస్తామని తెలిపారు. అతను లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టంలోని నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని వివరించారు. ఈ కార్యాలయంలో సేపూరి న్యాయ సేవ న్యాయవాదులు ఎం మద్దిలేటి, సి రాజశేఖర్, ఎన్ఎం కృష్ణమోహన్, ఏ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సేపూరి న్యాయ సేవ కార్యకలాపాలకు మద్దతు తెలిపారు. సేపూరి లీగల్ సర్వీసెస్ అని ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. దీంతో లీగల్ టీమ్, మా టీం మొత్తం వర్క్ చేసేదానికి 24 అవర్స్ పారదర్శకంగా న్యాయ సేవ అందించడానికి సిద్ధంగా ఉంటాం. 24/7 సిద్ధంగా ఉంటాము. మా లీగల్ ప్యానల్ త్రివిక్రమ్ బార్ వైస్ ప్రెసిడెంట్, మధులేటి డివిసి మెంబర్, రాజేష్ దీనిలు, కృష్ణమోహన్ అడ్వకేట్, రాజశేఖర్, ఇదంతా మా ప్యానల్ ఆఫీస్ అసోసియేట్స్, సేపూరి అసోసియేట్స్. త్వరలో సేపూరి లీగల్ సర్వీసెస్ అని ఇంకొకటి రిజిస్ట్రేషన్ చేసి లీగల్ ఎయిడ్ అందించడం కూడా జరుగుతుంది. గ్రామాల్లో, ప్రతి గ్రామంలో వాళ్ళకున్న సమస్యలు ఏమి, వాళ్ళకున్న రైట్స్ ఏమి, ఫండమెంటల్ రైట్స్ ఏమి అనేది తెలియజెప్పి వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి మేము వాళ్ళకు న్యాయ సేవ అందిస్తాం. మీ ఆఫీస్ ఓపెన్ అంటే చాలా వరకు జనాలు విపరీతంగా వచ్చారని అర్థమవుతుంది సార్. మీకు ఇంత ఆదరణకి ముందుగా మీరు ఏమన్నా ప్రజలకు? మేము పబ్లిక్ ఇన్వెస్టిగేషన్స్ చాలా చేసినాము, జనాలకు సేవ చేసినాము. 25 years అయింది ప్రాక్టీస్. కాబట్టి ఈ కేసులు కూడా చేసినాం. నిన్న జరిగిన బస్ ఇన్సిడెంట్ చిన్నటెక్కుడు దగ్గర, ఈ సంవత్సరమే ఆ బస్సు ట్రావెల్స్ మీద కేసు కూడా వేసినాము. మేము కేసు వేసి గెలిచినాము. మా టీంతో కేసు గెలిచినాము. వాళ్ళ తప్పిదం ఉంది, వాళ్ళ నెగ్లిజెన్స్ ఉందనేది మేలో జడ్జిమెంట్ కూడా వచ్చింది, కాపీ. ఇట్లా న్యాయ సేవలు అందిస్తూ ఉన్నాం మేము గత 25 సంవత్సరాల నుంచి. ఏమనుకోలేదు, పొలిటికల్గా ఏం లేదు. పొలిటికల్ లీడర్స్కి లాయర్ నేను. ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉంటుంది, అన్నీ జరుగుతాయి. రియల్ ఎస్టేట్, సివిల్, క్రిమినల్ లిటిగేషన్స్ అన్నీ ఉంటాయి. పోక్సో చట్టంలో మొన్న రీసెంట్గా మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజల ఆదరణ మాకు బాగా ఉంటుంది. పోస్కో చట్టంలో తాను తప్పించుకోవడం ఒక మేడం ఉన్నాయి. సార్ వచ్చినాక ఆ కేసు టేకప్ చేసి వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే అయినా కూడా, మాజీ ఎమ్మెల్యే అయినా కూడా ఆయన అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. అది పొలిటికల్ ఎవరైనా ఎంత ప్రజలు వచ్చినా కూడా సార్ వాళ్ళని ఎవరు పరిచయం న్యాయం పైన మేము మొగ్గు చూపుతారు. ఇది పక్కా. అందుకోసం ఈ ఆధారణ అంటారు. ఫ్యూచర్లో లీగల్ సర్వీస్ అథారిటీస్ నుంచి సంఘ సేవ కూడా చేయడం జరుగుతుంది. కొన్ని పల్లెల్లో, కుగ్రామాలు ఉంటే వాళ్ళకు న్యాయం అనేది తెలియదు వాళ్ళకు. అట్లాంటి వద్దరికి ఈ బిఎన్ఎస్ చట్టం మారింది కదా. ఇప్పుడు ఐపీసీ, సిబిఐ, సిఆర్పిసి అనుకోలేదు. ఇప్పుడు బిఎన్ఎస్ అంతా చేంజెస్ అయినప్పుడు దానిపై పూర్తి అవగాహన చేయాలనేది మా ప్రథమ మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ ఆ దిశగా మేము అడుగులు వేస్తాం.
మీకు కూడా అండగా ఉంటామని మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాం. పేద ప్రజలకు